నెల్లూరులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్లో 10.6 కోట్ల స్కామ్ జరిగినట్టుగా తెలుస్తోంది. కొందరు కేటుగాళ్లు ఫేక్ కంపెనీ ఏర్పాటు చేసి గిరిజనులను ఉద్యోగులుగా చూపించి వారి పేర్ల మీద లోన్లు తీసుకున్నారు. దాదాపు 56 మంది పేర్లతో 10.6 కోట్ల బ్యాంకుల నుంచి లోన్ల రూపంలో తీసుకున్నారు. అయితే నెలలు గడుస్తున్నా లోన్లు కట్టకపోవడంతో గిరిజనులకు బ్యాంక్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు చూసిన గిరిజనులు కంగుతిన్నారు. ఈ స్కామ్పై వాసుదేవ నాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తులపై యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నెల్లూరు నగరానికి చెందినటువంటి ఒక 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పేదలను టార్గెట్ గా చేసుకుని వాళ్లకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకుని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళనందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల లోన్లు తీసుకుని ఏదైతే పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేశారు. ఈ మేరకు మాకున్న సమాచారం మేరకు దాదాపు 12 కోట్ల రూపాయలు మోసం జరిగింది, ఏదైతే స్కామ్ జరిగిందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.